హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి మినీ వ్లాగ్ అనమాట. అండ్ ఇక్కడ ముందుగా బెండకాయ కర్రీ అలాగే రైస్ అయితే చేసామండి. బెండకాయ కర్రీ నేను పోస్ట్ చేశాను ఆల్రెడీ. సో వీడియో ఇంతవరకు చూడకుంటే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇవి వచ్చేసి అరిసెలండి. మా వదిన అంటే మా మేనత్త కోడలు అనమాట. ఇక్కడే ఉంటారు వాళ్ళు, ఎమ్నూరులోనే. సో మేము వచ్చామని బకెట్ నిండా అరిసెల పిండి అయితే పాకం పట్టి పంపించారండి. సో ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇప్పటికీ 5 times అయితే చేసుకొని తిన్నామన్నమాట. చాలా బాగున్నాయి. సో ఈ టిఫిన్ ఉంది కదా, దీని నిండా అయితే పంపించారనమాట మా వదిన మేము వచ్చామని. మేనత్త కోడలండి, మా ఫాదర్ వల్ల చెల్లి కోడలు అనమాట. ఓకేనా, వదినానే అన్నీ అంటాం, నేనైతే వదిన అంటాను, మరి ఏమంటారో కామెంట్ చేయండి. సో ఈ టిఫిన్ నిండా అయితే పిండి పంపించారండి. పాపం మేము వచ్చాము, నువ్వు పిల్లలు వచ్చారు కదా, తింటారు, చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినండి అని. సో చాలా చాలా బాగున్నాయి, అస్సలు అయిపోవటం లేదనమాట పిండి. ఇప్పటికీ 5 times అయితే చేసుకొని తిన్నాము. చాలా బాగుందండి టేస్ట్ అయితే. అస్సలు స్వీట్నెస్ కూడా చాలా ఈక్వల్గా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ వదిన. అండ్ ఇక్కడ వచ్చేసి మిషన్ తీసుకోవడానికి వెళ్ళానండి నేను. అంటే ఓవర్లాక్ మిషన్ అయితే తీసుకోవాలనుకున్నాను. ఏ డ్రెస్ స్టిచ్ చేసినా మనం ఓవర్లాక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ కదా. బట్ మమ్మీ వచ్చేసి ఓన్లీ ఓవర్లాకే ఏం చేస్తావు, దాంట్లో 5,000 అంట అండి. దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓవర్లాక్ ఈ మిషన్ మాత్రమే 5,000. దీనికి సపరేట్ మోటార్ తీసుకోవాలి, అలాగే దానికి టేబుల్ టాప్ అది కూడా సపరేట్ తీసుకోవాలంట. సో పూర్తిగా 6,500 అలా పడుతుంది మేబీ. సో ఓన్లీ ఓవర్లాక్ కోసమే దాన్ని ఏం చేస్తావు, తీసుకుంటే జిగ్జాగ్ అన్న తీసుకో అని చెప్తే ఇంకా నేను కూడా ఆలోచించి అవును కదా నిజమే, జస్ట్ 5,000 ఓన్లీ ఓవర్లాక్కి పెడితే ఏం మనీ కూడా వేస్టే కదా అని ఇంకా జిగ్జాగ్ మిషన్ అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకు 6,000 పడింది. సో ఇలా ఉందన్నమాట మిషన్, బాగుందండి. బట్ ఇది వచ్చేసి విమల్ కంపెనీ అండి. విమల్ కంపెనీ ఎలా ఉంటుందో నాకు కింద కామెంట్ చేయండి, నాకైతే అంత ఐడియా లేదు. ఇది వచ్చేసి 6,300కి అయితే ఇచ్చారు మాకు. అండ్ లోవెస్ట్ ప్రైస్లోనే నేను తీసుకున్నాను. ఇంకా వేరే కంపెనీ వచ్చేసి మొత్తం 7,000 ప్లస్ ఉన్నాయన్నమాట. అందుకని ఇంకా నేను ఎందుకులే నాకంత ఎక్స్పెన్సివ్ అని చెప్పి ఇంకా తక్కువలో తీసుకున్నాను అనమాట విమల్ కంపెనీ. అండ్ ఇందులో ఒకటి ఏంటంటే ఫాల్ట్, సో ఇక్కడ బాబిన్లో థ్రెడ్ ఎక్కిస్తాం కదా, అది దానికి స్క్రూ లేదనమాట. నేను అక్కడ చెక్ చేయలేదు. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా, బాబిన్లో థ్రెడ్ ఎక్కించే వీల్కి స్క్రూ ఉంటుంది కదండి, అదైతే లేదు. సో నేను మళ్ళీ వెళ్ళి ఒకసారి అడిగాను, ఇలా లేదంటే దానిది ఏం యూజ్ ఉండదు అక్క, ఎక్కువగా నార్మల్గానే ఎక్కించుకుంటారు అందరూ అంటే. ఇంకా సర్లే ఇంకా ఏం చేస్తామని ఊరికే ఉండిపోయాను నేనైతే. ప్రజెంట్ అయితే దీని మీద చాలానే స్టిచ్ అయితే చేశానండి. సో డ్రెస్ అయితే స్టిచ్ చేసి చూపించాను కదా, మొత్తం జిగ్జాగ్ చేశానని, అది నేనే చేశాను అనమాట. సో ఇలా జిగ్జాగ్ మిషన్ తీసుకుంటే ఇంకా నేబర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చేద్దామని నా ఐడియాతోనే తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి నాకు 6,300 అయితే పడింది. ఓన్లీ హెడ్డే అండి, టేబుల్ టాప్ కాదు, ఓన్లీ హెడ్ మాత్రమే 6,300 పడింది అనమాట. అండ్ చిన్న మిషన్ టేబుల్కి అయితే వస్తుందంట ఇది, అందుకని ఓన్లీ హెడ్ మాత్రమే అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి సెకండ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను మమ్మీ కోసం అని చెప్పాను కదా, చూపించాను కదా. క్లాత్ అయితే ఇది వితౌట్ లైనింగ్ అండి, ఓన్లీ సింగిల్ పీసే వస్తుందంట, ఇలానే ఉంటుందంట ఈ పీస్ అయితే. సో ఇలా స్టిచ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి బాగా అయితే కుదిరింది, పర్వాలేదండి, బాగానే ఉంది. నేను అనుకున్న దానికన్నా కానీ బాగానే వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసి నేను ఓన్గా అయితే స్టిచ్ చేశాను. లాస్ట్ బ్లౌజ్ అయితే కొద్దిగా వీడియోస్ అవి చూసి స్టిచ్ చేశాను, కానీ ఇది మాత్రం నేను ఓన్గా అయితే స్టిచ్ చేశాను అనమాట. నాకు అసలు వీడియోనే దొరకలేదు, అయినా కానీ చాలా బాగా కుదిరింది. దానికన్నా ఇదే బాగుందనింది అనమాట మమ్మీ. ఇంకా దీనికి హేమింగ్ అవన్నీ చేసేసాను. సో ఇలా ఉందన్నమాట బ్లౌజ్ వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి సింగిల్ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయడానికి 100 రూపీస్ అంట అండి. లైనింగ్ క్లాత్ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ లైనింగ్ బ్లౌజ్, సాదా బ్లౌజ్ 150. సో ఇంకా మమ్మీ వచ్చేసి వెయిట్ చేసి చూసారు. సో నువ్వే బాగా స్టిచ్ చేసావు కదా, ఇక్కడ 100, 150 అలా తీసుకొని కూడా ఏం సరిగ్గా స్టిచ్ చేయలేదు, నువ్వు కొత్తగా ఫస్ట్ టైం స్టిచ్ చేసినా చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరిందని చెప్పింది అనమాట.
సో ఏదైనా ట్రై చేస్తే తెలుస్తుంది కదా మనకు వస్తుందో లేదో. సో ట్రై చేశాను, నాకు కాన్ఫిడెన్స్తో ట్రై చేశాను అనమాట. సో బాగా కుదిరిందండి. సో ఇక్కడ చూసారా టక్స్ అండ్ క్రాస్ బెల్స్ కూడా నేను లోపల క్లాత్ కనబడకుండా అయితే లోపలికైతే స్టిచ్ చేసేసాను. సో ఆ బ్యాక్ సైడ్ అయితే చూపించడం మర్చిపోయాను అనమాట. సో మీ సైడ్ ఎంత తీసుకుంటారండి సింగిల్ బ్లౌజ్కి అండ్ విత్ లైనింగ్ క్లాత్తో ఎంత తీసుకుంటారో నాకు కామెంట్ చేయండి. అండ్ పైపింగ్ వేస్తే అండ్ నెక్ వేరే నెక్ పెట్టినా కానీ ఆ ప్రైస్ అనేది పెరుగుతుందనమాట, ఎక్కడైనా మన కర్నూలులో అయినా కానీ. సో మేముండే ఏరియాలో అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కో ప్రైస్ ఉంటుంది కదా. సో ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేసి లైక్ చేయండి.